గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి ప్రస్తుతం ఈ సీరియల్ ఎండ్ అవడంతో ప్రస్తుతం సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాడు. గీతా శంకరం మూవీతో పాటు ప్రియమైన నాన్నకు ఈ 2 సినిమాలు చేస్తున్నాడు. షూటింగ్ గీతా శంకరం ఆగిపోవడంతో అతడు సెకండ్ మూవీ అయిన ప్రియమైన నాన్నకు డెబ్యూ సినిమాగా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి మరియు వస్తారాల లవ్ స్టోరీ ఎవర్ గ్రీన్గా నిలిచింది. తమ కెమిస్ట్రీ రొమాన్స్తో ముఖేష్ గౌడ మరియు రక్షా గౌడ అభిమానులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సీరియల్ ఎండ్ కావడంతో అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. రిషి ధారాలను మిస్ అవుతున్నట్లు పోస్టులు మరియు కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇక తెలుగునాట చాలా బాగా పాపులర్ అయిన ముఖేష్ గౌడ హీరోగా ఎంట్రీ ఇస్తూ 2 సినిమాలను కూడా అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. విలేజ్ లవ్ స్టోరీగా రాబోతుంది ఈ సినిమా. ప్రియాంక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. దాదాపుగా 70% ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇక ప్రస్తుతం ప్రియమైన నాన్నకు సినిమా ఇటీవలే అనౌన్స్ చేసి దాని షూటింగ్ కూడా సరిగ్గా జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని కూడా ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నట్లుగా ముఖేష్ కూడా తెలియజేశారు. ముఖేష్ కూడా పేరు నిహార్ ముఖేష్ గా కనిపిస్తోంది. సీరియల్స్ లో చేసిన రిషి సినిమాల్లో మాత్రం నిహార్ ముఖేష్ గా కొనసాగాలని రిషి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరి రిషి మరియు వస్తారాలకి సీరియల్ ఫ్యాన్స్లో ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని గుప్పెడంత మనసు సీరియల్ని సీక్వెల్గా తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం. డిఫరెంట్ స్టోరీతో ఈ సీక్వెల్ సీరియల్ రాబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ 2 సినిమాల షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిషి మరియు వస్తారాల జోడీ మరలా మన ముందుకు రాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.